హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో విన్నర్ని రివీల్ చేయాలి అని అనుకుంటున్నాను. విన్నర్ ఎవరు అయి ఉండొచ్చు, ఎవరికి ఛాన్స్ ఉంది అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. సో మోస్ట్లీ ఇంకా 99% రివీల్ చేయబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, 99% రివీల్ చేయబోతున్నాను. ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఖచ్చితంగా లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది, చాలా అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది. సో మీరు ఊహించిన దాన్ని జరిగిందా లేదా అనేది చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ అన్నిటికీ చెక్ పెడదాం ఇప్పుడైతే. సో ఖచ్చితంగా హైప్ అనే బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా ఎండింగ్ వచ్చేసాం. ఈ రోజు తోటి మొత్తం బిగ్ బాస్ కి మనం దూరం కాబోతున్నాము, బిగ్ బాస్ ని మిస్ అవ్వబోతున్నాము అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో ఆ క్వశ్చన్ మార్క్ అనేది క్లియర్ కట్ గా చేసేద్దాం. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అని అంటే దీంట్లో పెద్ద లూపోల్ ఉందా అని అంటే ఏమీ లేదు. కాకుంటే ఇక్కడ మెయిన్ గా ఈ బ్రీట్ కేస్ ఆఫర్, ఈ మనీ ఆఫర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ చూపించబోతుందా అని అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించబోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇద్దరికి ఓటింగ్ అనేది నిజంగానే బీభత్సంగా పడ్డదబ్బా. తనుజాకు గాని కళ్యాణ్ గాని వీళ్ళిద్దరికి ఇర్రగదీసేంత ఓటింగ్ పడ్డది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్, ఇదే నిజం. సో చాలా అంటే చాలా హ్యూజ్ ఓటింగ్ పడ్డది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత ఓటింగ్ పడలేదంట. ఇంత నెక్ టు నెక్, విన్నర్ కి ఇంత నెక్ టు నెక్ ఓటింగ్ అనేది పడలేదంట. అలాంటిది ఇప్పుడు అంత ఓటింగ్ పడ్డదంట. సో బిగ్ బాస్ నాగార్జున గారే ది బిగ్గెస్ట్ అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ వరల్డ్ లోనే ఇంతవరకు ఇక్కడ ఎంత ఓటింగ్ ఎక్కడ జరగలేదు అనే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడనట. ఆ రేంజ్ లో ఓటింగ్ పడ్డదనట ఇద్దరికి కూడా. కాకుంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఈ బోట్ ఓటింగ్ అండ్ ఫేక్ ఓటింగ్ ఇవన్నీ ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. అలాంటిది ఈసారి ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఏం లేదు. బట్ ఉన్న దాంట్లలో ఇలా కొంతవరకు బొక్క పెట్టే ఛాన్సెస్ ఉంది ఇద్దరికి కూడా. సో క్లియర్ గా ఈసారి జరగబోయేది ఏదైనా ఒక చరిత్ర అని చెప్పాను కదా. ఆ చరిత్ర నిజంగానే చరిత్ర తిరగరాసిర్రు ఎవరు అని అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఆ చరిత్ర ఎవరో కాదు, ఇద్దరికి కూడా సేమ్ ఓటింగ్ పడ్డదని చెప్పాము. ఇద్దరికి స్లైట్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పారు. అన్ని జరిగిపోయినాయి. మనం ఒక స్టాండ్ తీసుకొని ఇది మనకు తెలిసిన అప్డేట్ అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన. 100 మంది రివ్యూయర్లు ఉంటే 100 మంది వన్ సైడ్ గా చెప్పిన. నేను ఆపోజిట్ గానే చెప్పాను. ఎందుకనంటే నాకు తెలిసిన నిజం వ్యూస్ కోసం కాదు, నా కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చెప్పాను. సో ఇప్పటికీ 99% ఇద్దరికి కూడా సేమ్ ఓటింగ్ ఉన్నది అనేది, స్లైట్ డిఫరెన్స్ లేకుండా సేమ్ ఓటింగ్ ఉంది, ఒకరికి ఇచ్చేయాలి అనే ఫిక్సింగ్ ఏం లేదు, క్లారిటీగానే ఉంది. మిస్డ్ కాల్ డేటాలో కూడా చాలా మంది చెప్పారు మిస్డ్ కాల్ డేటాలో డిఫరెన్సెస్ ఉంది అండ్ హాట్ స్టార్ లో డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి చాలా చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్ గా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరిని తెలుసా? కళ్యాణ్ని, తనుజని. సో కళ్యాణ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సిచ్యువేషన్ లేకుండా ఈ రేంజ్ వరకు వచ్చాడు అని చెప్పారు. కానీ బయట ఇంత జరుగుతుంది, ఇంత సిచ్యువేషన్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఆయనకు తెలియకుండా జరగదు. ఎందుకంటే ఎంతో కొంత ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చాలా మంది చెప్పే మాట అనమాట. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ పొజిషన్ దాకా రావడం అనేది మామూలు విషయం కాదు అని. సో అలా అని ఏం లేదు. బయట పిఆర్లు ఉన్నారు, బయట గట్టిగానే మాట్లాడుకొని వెళ్ళారు. చాలా మంది దగ్గరికి ఆయన అగ్ని పరీక్ష షో అయిపోయినాక చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇట్లా సపోర్ట్ చేయండి అని చెప్పేసి చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అది తప్పేం కాదు. అది తనుజ అవని, ఇమాన్యుల్ అవని, సంజనగర్ అవని, డెమోన్ అవని ఎవరైనా కానీ అలా వెళ్ళి మాట్లాడుకోవడం తప్పే కాదు. క్లియర్ కట్ గా చాలా అంటే క్లారిటీగా చెప్తున్నాను. ఈ తప్పు అనుకొని ఏదైనా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుకోండి, బట్ నో ప్రాబ్లం. కానీ ఎలాంటి తప్పు లేదు ఆ విషయంలో వచ్చేసరికి మాత్రం. సో కళ్యాణ్ ఏది చేసినా కూడా తన విన్నింగ్ కోసం చేశాడు. బయట దాన్ని కొంచెం ఓవర్ అయిపోయింది. ఓవర్ గా చాలా ఓవర్ చేసేసారు చాలా మంది. అది ఆయనకు పాజిటివ్ అవుతుంది అనుకొని చెప్పేసి నెగిటివ్ గా చేసేసి చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అలాంటి సిచ్యువేషన్ అది ఆయనకు అదే మైనస్ అయింది, అంత ఇంపాక్ట్ చూపించేసరికి. చాలా మంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు. చాలా మంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఇది బిగ్ బాస్ కావాల్సి చేశాడా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అలాంటిది ఏమీ లేదు. చాలా మంది, కొంతమందికి ఇప్పుడు తనుజ అంటే పడని వాళ్ళు, తనుజకు వేరే విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆ విధంగా నెగిటివ్ చేయాలని వాళ్ళకి నచ్చింది నిజంగానే నచ్చుండి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇలా చాలా జరిగి ఉండొచ్చు. కానీ
ఇప్పటి వరకు చరిత్ర తిరగరాయబోయేది, చరిత్ర తిరగరాసింది. బిగ్ బాస్ ట్రోఫీ లిఫ్ట్ చేయబోయేది తనుజ పుట్టుస్వామి. రాసి పెట్టుకోరా సాంబా. ఈ వీడియో ఇక్కడి నుంచి రికార్డ్ చేసి పెట్టుకోండి. తనుజ పుట్టుస్వామి విన్నర్ అవ్వబోతుంది. బీబీ సీజన్ 9 తెలుగు విన్నర్ తనుజ పుట్టుస్వామి అవ్వే ఛాన్సెస్ 99% ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ లో ఉండబోతుంది అన్నట్టు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా మాట మార్చారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాను కదా, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను, బల్లా గుద్ది చెప్పాను. మీరే చూస్తారు, మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళే మాట మార్చి చెప్పబోతున్నారు అనేది కూడా క్లియర్ గా చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, అదే జరగబోతుంది. తనుజ పుట్టుస్వామి ఈ రోజు ట్రోఫీ లిఫ్ట్ చేయబోతుంది. సో అర్థం చేసుకోండి, ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అని కాదు. కళ్యాణ్ అంటే నాకేం కోపం కాదు, తనుజ అంటే నాకేం ప్రేమ కాదు. సో ఇద్దరు ఈక్వల్ గానే చూస్తాను. కానీ బయట జరిగే సినారియోకి మనకు కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, కొంతమంది కామెంట్ చేసిన దానికి మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఓవరాల్ మిక్స్డ్ ఎమోషన్స్ అనేది కొన్ని ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు కొంచెం గట్టిగానే మాట్లాడి ఉండొచ్చు. అలాగని నేను తప్పు చేసినట్టు కాదు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉంటే నేను మాట్లాడేది కూడా కరెక్ట్ గానే ఉంటది. సో ఓవరాల్ గా ఇద్దరు హ్యాపీ. బట్ ప్రైజ్ మనీ విషయంలో మాత్రం ఈ కళ్యాణ్ కి బ్రీట్ కేస్ ఆఫర్ గట్టిగా చేయబోతున్నారంట. బ్రీట్ కేస్ తీసుకునేలాగా ఫోర్స్ చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గుర్తుపెట్టుకోండి, తప్పేం లేదు. ఆయన బ్రీట్ కేస్ తీసుకుంటే తప్పేం లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అలాగని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు కదా, ఇంత కష్టపడి చేసినాము అని అది కూడా నెగిటివ్ చేయకండి. ఎవరైతే కళ్యాణ్ అభిమానిస్తారో, ఎవరైతే తనుజను అభిమానిస్తారో, ఏది జరిగినా కూడా వాళ్ళని అదే విధంగా అభిమానించాలి. కానీ మీకు నచ్చినట్టుగా ఫ్లిప్ అయిపోతూ ఉంటే కరెక్ట్ కాదు. సో మొత్తానికి సీజన్ 9 విన్నర్ తనుజ కాబోతుందా అంటే ఇంకా 0.1% డౌట్ ఉంది కదా. సో అది కూడా క్లియర్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే తనుజ పుట్టుస్వామి విన్నర్. సీజన్ 9 తెలుగు టైటిల్ లిఫ్ట్ చేయబోయేది తనుజ అన్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా కొన్ని గంటలే ఉంది కాబట్టి ఆలోచించుకోండి. సో ఏం జరగబోతుంది అనేది మీరు కింద మీ రియాక్షన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.